రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల జనాభా లెక్క తేల్చేందుకు సమగ్ర కుటుంబ సర్వేను ప్రాతిపదికగా తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఆర్టీజీఎస్ డేటాను అనుసంధానించి సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చే వివరాల్ని సరిపోల్చనున్నారు. తదుపరి దీన్ని సీఎం చంద్రబాబుకు నివేదించి ఆయన ఆమోదం తర్వాత ముందుకు వెళ్లనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజులుగా స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల సిబ్బంది ఇంటింటికి వెళ్లి సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నారు. ఇందులో ప్రజల ఆధార్ నెంబర్ మొదలు విద్య, ఉపాధి, వ్యవసాయం, ఆర్థిక వనరులు, ఇళ్లలోని సామాగ్రి, సామాజిక వర్గాల వివరాలు సహా మొత్తం 38 అంశాలు సేకరిస్తున్నారు. ఇది కలెక్టర్ల నేతృత్వంలో జరుగుతున్నందున బీసీ జనాభా ఖరారుకు అధీకృతంగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో పాటు రెవెన్యూ శాఖ వద్ద ఉన్న కుల ధృవీకరణ పత్రాల ఆధారంగా బీసీల జనాభా ఎంత ఉందనే వివరాల్ని సేకరించారు. ఈ నెల 15 వరకు సర్వే కొనసాగనుంది. మార్చి నెలాఖరు నాటికి సర్పంచుల పదవీ కాలం ముగియనుంది. తదుపరి పంచాయతీ ఎన్నికల నాటికి కూటమి పార్టీలు ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 34% రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసిందే. రిజర్వేషన్ కోటా ఖరారుకు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిషన్ ఏర్పాటుకు తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అనుసరించిన విధానాన్ని అధికారులు పరిశీలించారు. అక్కడ కులగణన చేపట్టిన తీరుతో పాటు డెడికేటెడ్ కమిషన్ నియామకాన్ని కూడా ప్రభుత్వం ముందు ఉంచి తదుపరి నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నారు. మరో వారం రోజుల్లో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రానున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. డెడికేటెడ్ కమిషన్ నియామకం తర్వాత గరిష్టంగా 45 రోజుల గడువుతో ప్రక్రియను పూర్తి చేయనున్నారు.